ఏపీ తిరుపతిలో డిజిటల్ అరెస్టు పేరుతో మోసం చేస్తున్న అంతరాష్ట్ర సైబర్ మోసగాళ్లను అరెస్టు చేశారు పోలీసులు. మొత్తం 8 మంది అరెస్టు చేసి వారి సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల అకౌంట్లను ఫ్రీజ్ చేశారు. సీనియర్ సిటిజన్లను లక్ష్యంగా చేసుకుని ముఠా మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. సైబర్ నేరగాళ్ల కాల్స్ పట్ల అలర్ట్గా ఉండాలని సూచించారు తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు. ఏ దర్యాప్తు సంస్థ కూడా వీడియో కాల్స్తో అరెస్టు చేయదని చెప్పారు ఎస్పీ. ఇటీవల తిరుపతి జిల్లాలో సైబర్ నేరాల్లో కొన్ని జరిగినాయి. అందులో భాగంగా తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో సైబర్ అరెస్ట్ చేస్తున్నాము, మీ యొక్క డీటెయిల్స్ మీకు సంబంధించిన వివరాలు ఒక కేసులో వచ్చాయి, మేము సిబిఐ అధికారులు మాట్లాడుతున్నాం, మీరు ఎవరికి తెలియజేయకుండా కొంత డబ్బును ట్రాన్స్ఫర్ చేస్తే తర్వాత మీ యొక్క డీటెయిల్స్ పూర్తిగా విచారించి ఆ డబ్బులు వెనక్కి పంపబడుతుందని రిటైర్డ్ ఎంప్లాయీని ఇబ్బంది పెట్టడం జరిగింది. తద్వారా ఆయన 80 లక్షల వరకు ట్రాన్స్ఫర్ చేశాడు. తర్వాత అతను మోసపోయాయని తెలిసి కేసు తీసుకోవడం జరిగింది. ఇందులో ఇమీడియట్గా ఈస్ట్ డిఎస్పీ మరియు ఈస్ట్ ఇన్స్పెక్టర్ వారి ఆధ్వర్యంలో ఒక టీం ఫామ్ చేసి డీటెయిల్గా విచారించడం జరిగింది. ఇందులో ప్రధానంగా మహమ్మద్ అనే హైదరాబాద్ వ్యక్తి కూడా ఇన్వాల్వ్ అయ్యాడు. దాంతోపాటు కోటి రిమైనింగ్ ఒక 6 మెంబర్స్ని కూడా అదుపులో తీసుకోవడం జరిగింది. టోటల్ 8 మెంబర్స్ని. ఇందులో ముఖ్యంగా ఇద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేస్తూ రిమైనింగ్ పర్సన్ కూడా అరెస్ట్ చేయడం జరిగింది, 8 మెంబర్స్ని. ఇంకా పూర్తి 6 మెంబర్స్ యొక్క వివరాలు ఇంకా పూర్తి ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఆన్లైన్లో వీడియో కాల్లో వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాము, మీకు వివరాలు మీ పిల్లలు అరెస్ట్ చేస్తున్నాము, లేదా ఎక్కడో ఏదో విధంగా రకరకాలుగా ప్రలోభాలు పెట్టడం జరగదు, అది ఎప్పుడు కూడా. సో అది ముందు మీడియా ద్వారా మేము తెలియజేయడం ఏంటంటే, ఏ సీనియర్ సిటిజన్ అయినా ఇటువంటి అనుమానాస్పద కాల్స్ వచ్చినప్పుడు కనీసం కొంతమంది ఇటీవల కాలంలో అబ్జర్వ్ చేసినప్పుడు ఈవెన్ వాళ్ళ వైఫ్స్తో కానీ కూడా చర్చించట్లే వాళ్ళు, లేదా మీ కమిషన్స్ ఇస్తాము, మీ అకౌంట్ మా కంపెనీలో ఓపెన్ చేసుకుంటాము, సో ఈ విధంగా ఓపెన్ చేశారు. ఇందులో కూడా అదే విధంగా జరిగింది. సో దే ఆర్ టార్గెటింగ్. చాలా డీటెయిల్డ్గా ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు ఫస్ట్ మ్యూల్ అకౌంట్స్ని వివిధ రకాలుగా ప్రలోభాలు పెట్టి మీకు కమిషన్స్ వస్తాయి, శాలరీ మంత్లీ ఇస్తాము, ఈ విధంగా అకౌంట్స్ ఓపెన్ చేసుకోవడము, వాళ్ళ డీటెయిల్స్ అన్నీ వాళ్ళ దగ్గర ఉంచుకోవడము. దయవుంచి ఏదైనా ఇలాంటి కాల్స్ కానీ ఈ డిజిటల్ అరెస్ట్లు కానీ లేదా ఇంకా ప్రలోభ పెట్టే విషయాలు వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా అనవసరమైన అటెండ్ అవ్వకుండా ఇమ్మీడియట్గా టోల్ ఫ్రీ నెంబర్కి 1093 ఆర్ 112 తెలియజేసి పోలీస్ వారి సహాయం